మంగళవారం రోజున ఏకే ప్యాలెస్ లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావులతో కలిసి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒక పండుగ వాతావరణంలో పారదర్శకంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. రేకులపై కప్పు లేని వారు నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటూ 5 లక్షల సహాయం లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ముందుగా బేస్మెంట్ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ₹1,00,000 వారి ఖాతాలో జమ చేస్తుందన్నారు. లబ్ధిదారులకు ఏ ఇబ్బంది లేకుండా, ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతుందన్నారు. ప్రతి పేదవారికి ఇండ్లు ఇవ్వాలనే ఆశతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ధనిక రాష్ట్రంలో పేద ప్రజల ఇబ్బందులు చూసి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. చాలా సంతోషం. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఈ విధంగా ఇవ్వాలనే ఆశతోటే ఈరోజు మన ప్రభుత్వం రావాలి, ఇట్లా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అనే ఆశ ఆ రోజు ఉండే ఆశ ఈరోజు నెరవేరుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పోరాటం చేసిన ఓ ధనిక రాష్ట్రం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు సరే ఇందిరమ్మ ఇల్లు కాదు, వాళ్ళు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చిండ్రా అంటే ఏ మండలంలో ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా ఇవ్వలే. వానలు చెడపడ్డ వానలు పడ్డప్పుడు, వడగండ్ల వానలు పడ్డప్పుడు, ఇంటి మీద కప్పులు లేచిపోయినప్పుడు, రేకులు లేచిపోయినప్పుడు, తాటిపత్రి కప్పుకొని బతుకుతున్న పేద ప్రజలను చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక ధనిక రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితుల బతకాల్సిన కర్మ మనకేం దాపరిచ్చిందని చెప్పి నాడు నిజంగా చాలా బాధపడ్డాను. ఒలిగొండ మండలంలో అటు పక్కకు మిగతా దగ్గరలో కూడా గాలివానలు వచ్చినప్పుడు రేకులు, పెంకుటిళ్ళు, తాటిపత్రులు కొట్టుకపోయినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇబ్బంది పడ్డ ఆ కుటుంబాలను పరామర్శించడము, వాళ్ళకు 20,000, 30,000, 50,000 మన వంతు సాయంగా చేసిన మనం రేకులు కప్పుకోండి, కనీస అవసరాలు తీర్చుకుందాం, మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ పాలన మళ్ళా వస్తాయని చెప్పి నాడే చెప్పిన ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామంటే ఇది నిజంగా చాలా సంతోషం. దీనికోసమే మనం పోరాటం చేసినాం, దీనికోసమే ఒక మార్పు కోరుకున్నాం. ఆ మార్పులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు మరి ప్రొసీడింగ్స్, ఆ పత్రాలే కదండి, శాంక్షన్ ఆర్డర్స్ అంటారు, ఆ ధృవీకరణ పత్రం ఈరోజు మీకు ఇవ్వడానికి భువనగిరి మండల్ టౌన్కి సంబంధించి మరి 1100 చిల్లర పైచిలకు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మరి ఈ ధృవపత్రాలు ఇచ్చే కార్యక్రమం, ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం, దానికోసం మిమ్మల్ని అందరినీ పిలుచుకున్నాం. ఈరోజు మండలం ప్రతి దగ్గర బీబీనగర్ కూడా పిలుచుకుందాం అనుకున్నాం. ఈ రెవెన్యూ డివిజన్ కింద వచ్చేది మరీ ఎక్కువ మంది అయితే మళ్ళీ జర ఇబ్బంది అవుతుందేమో. భువనగిరి టౌను మండలం, ఎందుకంటే మండలం అంటే టౌన్స్ ఉంటే ఉంటుంది, అందరం కలిస్తే ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది. అందరం కలుద్దాం, అందరం కూర్చొని మాట్లాడుకొని ఇందిరమ్మ ఈ యొక్క ప్రొసీడింగ్స్, ధృవపత్రాలు ఇచ్చి అందరం కలిసి భోజనం చేసి మరి అందరం మాట్లాడుకొని ఈ యొక్క పండుగ జరుపుకుందామని చెప్పి మరి అధికారులతోటి నిన్ననే మాట్లాడినాం. మరి సాయంత్రం వరకు డిసైడ్ చేసినాం. ఈ యొక్క కార్యక్రమం గొప్పగా చేసుకుందాం అనుకున్నాం. అందులో భాగంగా నిజంగా మీ అందరినీ చూస్తే ఈరోజు ఒక పండుగ వాతావరణంలాగా అనిపిస్తుంది. మాకు చాలా సంతోషం. ఇల్లు లేని నిరుపేదలు కానీ, మధ్యతరగతి కానీ, మనకున్న పరిస్థితుల వల్ల ఇల్లు లేక ఉండొచ్చు, మనకున్న ఇబ్బందుల వల్ల ఈరోజు ప్రభుత్వం మనకు చేయూతనిచ్చే కార్యక్రమం చేస్తుంది. మరి నాడు కాంగ్రెస్ హయాంలోనే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ పాలననే ఈ రాష్ట్రంలో 45 లక్షల ఇండ్లు నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిండ్రు. మరి ఈరోజు అదే విధంగా ఇంకా అంతకంటే గొప్పగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు మరి వాళ్ళకు ఈ 5 లక్షల రూపాయల సహాయంతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే పథకానికి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు
ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు ఇస్తూ వచ్చే 4 ఏళ్లలో మొత్తము 22 లక్షల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈరోజు మొదటి